నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నెలసరి గాడి తప్పడం పీసీఓడి హెచ్చరికేనా? కొవ్వు ఎంతనేది కాదు, ఎక్కడ ఉందనేది ముఖ్యమే. మగవారిలో స్త్రీ హార్మోన్ పెరిగితే ఏమవుతుంది? వేకువజాములోనే గుండెపోటు ఎందుకు ఎక్కువ? ఇంకా హెల్త్ టిప్, రక్తహీనతలాగే ఇవాళ అమ్మాయిలకు పీసీఓడి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. టీనేజ్ వయసు నుంచే చాలా మందికి అండాశయాల్లో నీటి బుగ్గలు ఏర్పడుతున్నాయి. దీంతో ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతింటుంది. ఫలితంగా నెలసరి గాడి తప్పడం, అధిక బరువు, అవాంఛిత రోమాలు, ఇలా అనేక సమస్యలు వచ్చిపడుతున్నాయి. పెళ్లైన తరువాత గర్భధారణలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. అమ్మాయిలకు అనేక చిక్కుల్ని తెచ్చిపెట్టే పీసీఓడికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బక్కపల్చగా ఉన్నవారు ఒక్కసారిగా బరువు పెరిగిపోవటం, మొటిమలు, అవాంఛిత రోమాల బెడద ఎక్కువగా ఉండటం, నెలసరి సరిగ్గా రాకపోవటం, అమ్మాయిల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే అందుకు చాలా వరకు పీసీఓడి అనే సమస్యే ప్రధాన కారణంగా ఉంటుంది. అండాశయాల్లో ద్రవంతో నిండిన చిన్న చిన్న నీటి బుగ్గలు ఏర్పడటాన్నే పీసీఓడిగా పిలుస్తారు. అండం విడుదలకు ముందు అండాశయంలో అండం చిన్నగా ఏర్పడుతుంది. అది పెరగనప్పుడు ద్రవంతో నిండిన నీటి బుడగ లాంటివి అండాశయంలో చేరతాయి. ఇలా అండాశయాల్లో నీటి బుగ్గలు ఏర్పడటానికి అధిక బరువు మొదలుకొని హార్మోన్ల సమతూకం దెబ్బతినటం వరకు అనేక కారణాలు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. పీసీఓడి అంటే డిసీజ్ ఉన్నా కూడా మనకి సంతానలేమిలో మనకి సమస్యలు తప్పనిసరిగా ఉంటాయి. సో ఫస్ట్ పీసీఓడిలో మీరు పీరియడ్స్ రెగ్యులర్ చేసుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. పీసీఓఎస్లో మీరు డయాబెటీస్ నుంచి లేకపోతే హైపర్ టెన్షన్, బీపీ నుంచి అన్నీ మీరు సెట్ చేసుకొని, మీ మెటబాలిజం అంతా సెట్ చేసుకొని, వెయిట్ కరెక్ట్ మీ బిఎంఐకి సరిపడా అంటే 18 to 24 మధ్యలో ఉండాలి మీ బిఎంఐ. బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే మీ హైట్కి తగ్గ వెయిట్. అట్లా వచ్చినప్పుడు అట్లా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి అప్పుడు మనం గర్భం ధరిస్తే మనకి ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. బేసికల్గా మన బాడీలో ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇంకొకటి, మనం చాలామంది ఈ రోజుల్లో నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేయటం. నైట్ షిఫ్ట్సే కాకుండా మనం ఫోన్ అన్నది రాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు రీల్స్ చూసుకుంటూ కూర్చోవటం, ఇవన్నీ కూడా మన బాడీలో హై కార్టిజోల్ లెవెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రాత్రి 10 తర్వాత పడుకోకపోతే కార్టిజోల్ లెవెల్స్ అన్నవి డెఫినెట్గా పెరుగుతాయి. తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది కంపల్సరీ వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్తోని మనకి హై టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా వస్తాయి. ఇవన్నీ మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్లో కానీ బరువు పెరగడానికి కారణం. యూజువల్లీ పీసీఓడిలో మనకి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎక్కువే ఉంటుంది, అండ్ ఆల్సో ఏఎంహెచ్ అంటే ఎగ్ కౌంట్ కూడా మనకి ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు పీసీఓడి సైకిల్స్ అన్నవి యానోవులేటరీ సైకిల్స్, అంటే పీరియడ్ వస్తుంది కానీ అండం విడుదల అవ్వదు అనమాట. సో అలా మనకి చాలా వరకు అండాలు సేవ్ అవుతూనే ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి మెనోపాజ్ కూడా కొంచెం లేట్గానే వస్తుంది. సో ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది, కానీ ప్రెగ్నెన్సీకి అండాలు మాత్రం తగిన మోతాదులోనే ఉంటాయి అన్నమాట. అండాశయాల్లో నీటి బుడగల మూలంగా మొదట ఏర్పడే ఇబ్బంది అండం విడుదల ఆగిపోవటం. ఫలితంగా నెలసరి గాడి తప్పుతుంది. 2-3 నెలలకోసారి రావటం, వచ్చిన తక్కువ రక్తస్రావం కావటం, కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవటం జరుగుతుంది. అండం విడుదల ఆగిపోవటంతో గర్భం దాల్చే పరిస్థితి ఉండదు. నెలసరి గాడి తప్పటంతో పాటు అవాంఛిత రోమాల బెడద కూడా పెరుగుతుంది. ముఖం, పొట్ట, ఛాతీ భాగాల్లో అవాంఛిత రోమాలు మలుచుకు వస్తూ ఉంటాయి. టీనేజ్ అమ్మాయిల్లో మొటిమల తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. జుట్టు ఊడటం కనిపిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి బరువు పెరిగిపోతూ ఉంటారు. దీంతో అధిక బరువు, స్థూలకాయం సమస్యలుగా పరిణమిస్తూ ఉంటాయి. పీసీఓడి మనం మొత్తము నయం చేసుకోవచ్చండి. బేసికల్లీ ఇది మెటబాలిజంలో ఇష్యూ కాబట్టి ఎప్పటికీ కూడా మీరు లైఫ్ స్టైల్ అన్నది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి అంటే ఏం లేదు. మన పూర్వకాలంలో పొద్దున్నే లెగటం, 1 గంట ఎక్సర్సైజ్ చేయటం, సాయంత్రం 6 మొత్తం తినేయటం, 9 పడుకోవటం. మన పాత రోజుల్లో ఏదైతే చేసామో ఇప్పుడే మన అడ్వాన్స్డ్ టైంలో మనం ఏమంటున్నాం అంటే దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటున్నాము. 1 hour ఎక్సర్సైజ్ అంటున్నాము. ప్రతి ఒక్క మనిషి 1500 కిలోకాలరీస్ పర్ డే తీసుకోవాలి. అందులో మనకి 40% ప్రోటీన్ ఉండాలి, 40% కార్బోహైడ్రేట్ ఉండాలి, 20% గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. సో ఇవి వెరీ ఇంపార్టెంట్. మన గుడ్ కొలెస్ట్రాల్ అన్నది కూడా హార్మోన్
ఉత్పత్తికి చాలా అవసరము. హార్మోన్స్ అన్ని కొలెస్ట్రాల్ నుంచే ఫామ్ అవుతాయి. సో డెఫినెట్గా ఈ ఫుడ్ గురించి కానీ స్లీప్ అన్నది 10 మనం పడుకోవాలి. పడుకుంటే కనుక డిస్టర్బెన్స్ లేకుండా 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ స్లీప్లో ఏం జరుగుతుంది, మనకి గ్రోత్ హార్మోన్ చక్కగా రిలీజ్ అవుతుంది, ఇన్సులిన్ లెవెల్స్ కూడా మనకి మంచి రేంజ్లో ఉంటాయి, అండ్ కార్టిజోల్ లెవెల్ తగ్గుతుంది, మన బాడీ అంతా రిజువినేట్ అవుతుంది, రిపేర్ అవుతుంది. సో స్లీప్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. పీసీఓడీని నిర్ధారించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్తో పాటు రక్త పరీక్ష చేస్తారు. అయితే ఈ సమస్యకు శాశ్వత చికిత్స లేదు, కానీ లక్షణాల తీవ్రతను తగ్గిస్తే సమస్య అదుపులోకి వస్తుంది. నెలసరిలో గాడి తప్పినప్పుడు లేదా అసలు రానప్పుడు కొంతకాలం పాటు ఓసీ పిల్స్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. వయసు, సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు గర్భాశయంలో ఇంట్రా యూటరైన్ పరికరాన్ని అమరుస్తారు. దానివల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి నెలసరి సక్రమంగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పీసీఓఎస్ ఉన్నప్పుడు ఓఎస్ అనుకుంటున్నాం, అంటే ఇక్కడ సిండ్రోమ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం మందులు వాడాలండి. మనకు బీపీలు, షుగర్లు, హై లిపిడ్ లెవెల్స్ ఉన్నా, లేకపోతే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా, లేకపోతే టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా డెఫినెట్గా మనకు మెడికల్ హెల్ప్ అన్నది అవసరము. మెడికల్ హెల్ప్తో పాటు సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి సిప్రోటెరాన్ ఎసిటేట్ బేస్డ్ ఓసీ పిల్స్ అవి కంపల్సరీ వాడాలి. అండ్ ఆల్సో మనకి అన్వాంటెడ్ హెయిర్స్ అట్లుంటే ఈ ట్రీట్మెంట్ తీసుకునేప్పుడే మీరు లేజర్ హెయిర్ రిడక్షన్ కానీ, యాక్నీకి కానీ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే మన డిసీజ్తో పాటు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి తగ్గుతూ వస్తాయి. దీంతోపాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయండి, టైంకి పడుకోండి. ఇవన్నీ కలిపి చేస్తేనే మీకు పీసీఓడికి క్యూర్ ఉంటుంది. లేదు నేను జస్ట్ మెడిసిన్స్ వాడి నేను నా లేజీ లైఫ్ స్టైల్ నేను కంటిన్యూ చేస్తాను అంటే దిస్ మెడిసిన్ ఆల్సో విల్ ఫెయిల్ ఎట్ 1 level. దిస్ ఈజ్ ఓన్లీ 50% అంతా మీ ఎఫర్ట్స్ని బట్టి మీరు పీసీఓడిని మీరు క్యూర్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 35 days పీరియడ్ రాకపోవడము ఈజ్ ఇరెగ్యులర్ రాకపోవడము గుర్తుంచుకోండి. మదర్స్ అది ఐడెంటిఫై చేసి పిల్లల్ని మనము గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే కనుక టీనేజ్ నుంచే కొంచెం రెగ్యులరైజ్ చేయడానికి, టీనేజ్ నుంచే లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడము అవన్నీ డాక్టర్స్ అనేది ఎడ్యుకేట్ చేస్తారనమాట. పీసీఓడి సమస్యని అదుపులో ఉంచుకునేందుకు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మొట్టమొదట బరువు తగ్గాలి. ఫలితంగా ఇన్సులిన్, టెస్టోస్టిరాన్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. అండం విడుదల జరిగి నెలసరి ఇబ్బందులు దూరమవుతాయి. అవాంఛిత రోమాలు, మొటిమల తీవ్రత కూడా తగ్గుతుంది. ఆకుకూరలు, దంపుడు బియ్యం, ఓట్స్, పీచు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పీసీఓడిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. శరీరంలో కొవ్వు ఎంత పరిమాణంలో ఉందనేది కాకుండా అది ఏ భాగంలో నిల్వ ఉందనే అంశం కూడా ఊబకాయంతో వచ్చే ముప్పును నిర్ధారిస్తుందని చైనాకు చెందిన ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది. కొన్ని ప్రాంతాల్లో కొవ్వు పేరుకుపోతే మెదడు వయసు పెరగడం, నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగిల్లడం తదితర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ద అఫిలియేటెడ్ హాస్పిటల్ ఆఫ్ గోజ్వాహు మెడికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు యూకే బయో బ్యాంకుకు చెందిన 26,000 మంది డేటాను ఇందుకోసం విశ్లేషించారు. ఎంఆర్ఐ స్కాన్ ఫలితాలను ఉపయోగించి వారి శరీరంలో ఏ భాగాల్లో కొవ్వు నిల్వ ఉందో గమనించారు. గతంలో బిఎంఐ ద్వారానే ఊబకాయం చికిత్సపై అధ్యయనాలు జరగ్గా తాజా పరిశోధనలో శరీరంలో కొవ్వు పంపిణీపై ఉన్న డేటా ఆధారంగా పరిశోధకులు ముందుకెళ్లారు. క్లోమం చుట్టూ కొవ్వు పేరుకుపోయినా, సన్నగానే ఉంటూ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నా తీవ్రమైన దుష్పరిణామాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. ఈ రెండూ కూడా నరాల సంబంధిత సమస్యల్ని సృష్టిస్తాయి. మెదడు వయసు పెరగడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం క్షీణించడం తదితర సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం నిర్ధారణకు, చికిత్సకు ఇప్పుడు ఉన్న సాంప్రదాయ పద్ధతులు సరిపోవని, శరీర బరువు, రూపు కాకుండా కొవ్వు ఎక్కడెక్కడ పేరుకుపోయిందనే అంశంపైన కూడా ఆధారపడి వైద్యులు ముప్పును అంచనా వెయ్యాలని పరిశోధకులు సూచిస్తున్నారు. స్త్రీ హార్మోన్ అనగానే మనకు ఈస్ట్రోజన్ గుర్తుకొస్తుంది. కానీ ఇది మగవారి ఆరోగ్యానికి కూడా కీలకమే. మగ హార్మోన్గా పిలుచుకునే టెస్టోస్టిరాన్ పురుషుల్లో ఎక్కువగా ఉండే మాట నిజమే అయినా కొద్ది మొత్తంలో ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది.
దీని మోతాదులు పడిపోతే ఎముకల పటుత్వం, మానసిక ధోరణి దగ్గర నుంచి గుండె ఆరోగ్యం వరకు అన్నీ అస్తవ్యస్తమవుతాయి. మగవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ తాలూకు హెచ్చుతగ్గుల మూలంగా కనిపించే సమస్యలు ఎలా ఉంటాయో, వాటికి ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పురుషుల్లో ఈస్ట్రోజన్ మోతాదులు 10 నుంచి 40 pg/ml ఉంటే ఆరోగ్యకర స్థాయిలో ఉన్నట్లు భావిస్తారు. ఇవి తగ్గినా పెరిగినా సమస్యలకు దారితీస్తుంది. మగవారిలో వయసు మీద పడుతున్న కొద్దీ టెస్టోస్టెరాన్ తగ్గుతూ వస్తుంటుంది. అదే సమయంలో ఈస్ట్రోజన్ పెరుగుతుంటుంది. చాలా మందిలో ఇదేమీ ఇబ్బంది కలిగించదు. కానీ దీని మోతాదులు బాగా పెరిగితే వీర్యం ఉత్పత్తి నెమ్మదిస్తుంది. వీర్యం నాణ్యత కూడా తగ్గుతుంది. ఫలితంగా సంతానం కలగటంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈస్ట్రోజన్ ఎక్కువైతే రొమ్ము కణజాలం మామూలు కన్నా ఎక్కువగా పెరుగుతుంది. దీంతో మగవారికి రొమ్ములు వచ్చినట్టు అనిపిస్తుంది. అంతేకాదు స్తంభన లోపం, కుంగుబాటు వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఇక ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదు తగ్గినప్పుడు శృంగారాసక్తి సన్నగిల్లుతుంది. అంగం సరిగా స్తంభించకపోవటం, స్తంభించినా ఎక్కువసేపు కొనసాగకపోవటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల తరచూ మూడ్ మారటం, చిరాకు, ఆందోళన, దిగులు, నిరాశ, ఏకాగ్రత కుదరకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈస్ట్రోజన్ తగ్గితే బొజ్జ పెరిగే ప్రమాదం కూడా ఉంది. దీంతో గుండె జబ్బులు తలెత్తే ముప్పు పెరుగుతుంది. పురుషుల్లో ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల తలెత్తే ప్రధాన సమస్య ఎముక క్షీణించటం. దీంతో ఎముకలు బలహీనపడి పెలుసుబారుతాయి. ఫలితంగా ఎముకలు చిన్న చిన్న దెబ్బలకే విరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదులు ఎక్కువ తక్కువ కాకుండా ఆరోగ్యకర స్థాయిలో ఉంచుకోవటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో కొవ్వు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. దీర్ఘకాలంగా పోషణ లోపంతో ఇబ్బంది పడుతున్నట్లయితే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ రెండూ పడిపోతాయి. అందువల్ల హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు విధిగా తీసుకోవాలి. జింక్, పొటాషియం, విటమిన్ డి పరోక్షంగా టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే మరీ అతిగా వ్యాయామాలు చేస్తే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ రెండింటి మోతాదులు పడిపోయే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. కంటి నిండా నిద్రపోవటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటము ముఖ్యమే. ఎందుకంటే నిద్రలేమి, మానసిక ఒత్తిడితో కార్టిజాల్ హార్మోన్ మోతాదులు పెరుగుతాయి. ఇది లైంగిక హార్మోన్ల ఉత్పత్తికి అడ్డు తగులుతుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయాలి. రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా లేచి బాత్రూంకు వెళ్ళొచ్చారు. కానీ తెల్లారి లేచి చూసేసరికల్లా ఘోరం జరిగిపోయిందని, నిద్రలోనే గుండెపోటు వచ్చిందని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. పరీక్షల్లో కూడా తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని తేలుతూ ఉంటుంది. గుండెపోటు కేసుల్ని, మరణాల్ని పరిశీలించినప్పుడు మనలో చాలామంది తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు వేకువజామున గుండెపోటు రావడానికి వెనుక ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామునే రావడానికి వెనుక కారణాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలోనే గుండెపోటు ప్రమాదం ఎందుకు ఎక్కువ? వేకువజాములో గుండెపోటు రావడం వెనుక కారణాలేంటి? సో నార్మల్గా చూస్తే గుండెపోటు, హార్ట్ అటాక్ ఏ సమయంలో జనరల్గా ఎక్కువ వస్తుంది అనేది చూస్తే ఉదయం 4 గంటల నుంచి పొద్దున 10 గంటల మధ్యలో, ఈ 6 గంటల వ్యవధిలో ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ఎందుకని ఇలాగా 4 నుండి 10 గంటల మధ్యలో హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి అని అంటే, మన శరీరంలో కొన్ని హార్మోనల్ మార్పులు ఉంటాయన్నమాట. అంటే మన సర్కాడియన్ రిథమ్ అంటాం. అంటే మన శరీరంలో నార్మల్గా కార్టిసాల్ లెవెల్స్, క్యాటకాలమిన్ లెవెల్స్, ఇలాంటి హార్మోన్స్ ఈ సమయంలో ఎక్కువ ఉంటాయి 4 నుండి 10 గంటల మధ్యలో. సో ఈ క్యాటకాలమిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం పెరగటం, మన బాడీలో క్లాటింగ్ టెండెన్సీ కొంచెం ఎక్కువ ఉండటం, ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ కారణంతో ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయండి. నిద్రలో గుండెపోటు రావడానికి ముందు మన శరీరంలో సంకేతాలు ఏమైనా కనిపిస్తాయా? సో నిద్రలో హార్ట్ అటాక్ రావటం అనేది కొద్దిమందికి ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా రావచ్చండి. అంటే నిద్రలో ఉండగానే హార్ట్ అటాక్ వచ్చేసి అసలు ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా జరగవచ్చు. కానీ ఎక్కువ మందిలో ఎంతో కొంత వార్నింగ్ సిమ్టమ్స్ అనేవి కనిపించవచ్చు. వెరీ కామన్గా ఏంటంటే తెల్లారిగట్ట 4 గంటకో ఏమో ఇలాగా ఏదైనా లక్షణాలు కనిపించినాయి అనుకోండి, చాలామంది ఏంటంటే ఈ టైంలో ఎందుకు హాస్పిటల్కి వెళ్ళటం, మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు
వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళ నిద్ర అని చెప్పి చాలామంది ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది డీలే అవుతుంటుంది. సో ఎక్కువ మందిలో కనిపించే లక్షణాలు ఏంటంటే బాగా అనీజీగా ఉండటం, ఏదో జరిగిపోతుందని అనిపించడం, విపరీతమైన చెమట పట్టేయటం, అంటే ఛాతీలో నొప్పి లేకుండా కూడా కేవలం తీవ్రమైన చెమట పట్టడం కూడా ఒక లక్షణం కావచ్చు. అజీర్తి లాంటి లక్షణాలు, అంటే ఏదో అరగట్లేదు, కొంచెం ఛాతీలో కొంచెం మంటగా అనిపిస్తుంది, లేదా చేయి లాగుతుంది అన్నట్లు అనిపించడం, లేదా కళ్ళు తిరిగినట్లు అనిపించడం, ఇట్లాంటి లక్షణాలు చాలామందిలో కనిపిస్తుంటాయి. కాకపోతే ఈ లక్షణాలు పగలు ఉన్నంత ఎక్కువగా కనిపించకపోవచ్చు ఈ తెల్లారుజామున, ఎందుకంటే కొంతమంది నిద్రలో ఉండి ఇవి అంత ఎక్కువ పర్సీవ్ చేయకపోవచ్చు అనమాట. కొంతమందికి తెలిసినా కూడా ఎందుకులే డిస్టర్బ్ చేయటం, ఇప్పుడే ఈ టైంలో ఎందుకు, తెల్లారినాక పొద్దున వెళ్దాంలే అని వైద్యం డిలే చేయడం కూడా జరుగుతుంటుంది. బట్ ఎక్కువ మందిలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి గుండెపోటు వస్తే కుటుంబ సభ్యులు ఎలా గుర్తించాలి? కామన్గా కనిపించేది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏ వ్యక్తి అయినా 6కో 7కో నిద్ర లేకడం అనేది ఉందనుకోండి, తెల్లారిగట్ట 4 లేచేసి ఇలా వెళ్ళి కుర్చీలో కూర్చుని, లేకపోతే పద్దక బాత్రూమ్కి వెళ్ళటం కానీ, కొంచెం ఎక్కువ చెమట పడుతున్నట్లు అనిపించిన, అన్ఈజీనెస్గా అనిపించిన, వికారంలాగా అనిపించిన, ఇలాంటి లక్షణాలు కనుక మన కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా కనిపించినప్పుడు మనం వెంటనే అప్రమత్తం అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, ఛాతీలో భారంగానో లేకపోతే నొప్పిగానో మంటగానో ఇలా అనిపించినప్పుడు సార్బిట్రేట్ టాబ్లెట్ అనేది నాలుగు కింద పెట్టుకుంటే కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెట్టుకుని వెంటనే హాస్పిటల్కి రావటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది పెట్టేసుకున్న వాళ్ళే తగ్గిపోద్దులే అని చెప్పి అలా వదిలేయటం కాకుండా హాస్పిటల్కి వచ్చి ఒకసారి పరీక్ష చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్లీప్ యాప్నియా గురకతో గుండెపోటు వస్తుందా? స్లీప్ యాప్నియా ఉన్నవారిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం వలన అనేక అనర్థాలు జరగచ్చు. ఒకటి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండటం వలన వీళ్ళకి ఏంటంటే బీపీ బాగా పెరిగిపోవటం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే క్యాటకాలమిన్స్ ఇలాంటివి ఎక్కువ రిలీజ్ అయ్యి బీపీ అనేది బాగా పెరగటం అనేది జరగవచ్చు. సో వీటి వల్ల ఏంటంటే ఈ క్యాటకాలమిన్స్ ఎక్కువ ఉండటం వలన బీపీ లెవెల్స్ పడిపోవటం వలన గుండె రక్త సరఫరాలో పూడికలు ఏర్పడటం కానీ, హార్ట్ అటాక్స్ రావటం కానీ పెరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ ఆక్సిజన్ లెవెల్ ఫ్లక్చుయేషన్స్ వలన గుండె కొట్టుకునే విధానంలో కూడా మార్పులు రావటం, అంటే ఎరిథ్మియాస్ అనేవి రావటం అనేది జరగవచ్చు అనమాట. సో అందుకని ఇలాగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్నవారు అది ఉందేమోనని అనుమానం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవటం అనేది అవసరం. రాత్రిపూట బీపీ ఎక్కువయ్యే వాళ్లకు గుండెపోటు ముప్పు పెరుగుతుందా? సో నార్మల్గా ఏంటంటే అండి, మనం సర్కాడియన్ రిథమ్ అంటామండి. అంటే బీపీ లెవెల్స్ ఎలా ఉంటాయి ఒక 24 గంటల కాలంలో అనేది చూస్తే, రాత్రిపూట మనం పడుకున్నప్పుడు 9 నుండి 10 ఆ టైం నుంచి తెల్లారగట్ట 4 వరకు బీపీ అనేది పగటిపూట బీపీ కంటే బాగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మన బాడీలో హార్మోన్ లెవెల్స్ అవి, అంటే క్యాటకాలమిన్స్ కానీ కార్టిసాల్ లెవెల్స్ ఇలాంటివి తక్కువ ఉండటం వల్ల ఆ టైంలో బీపీ అనేది తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ తెల్లారగట్ట 4 నుండి 10 మధ్యలో బీపీ అనేది పెరగటం అనేది జరుగుతుంటుంది. దిస్ ఇస్ అ నార్మల్ ఫ్లక్చుయేషన్స్ అనమాట. సో ఎవరికైతే అలా రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు అది బీపీ తగ్గకుండా అంటే పగలపూట ఎలా ఉందో అలా ఉండటం కానీ, లేదా అంతకంటే ఎక్కువ ఉండటం కానీ జరిగితే ఇటువంటి వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందండి. సో ఈ సర్కాడియన్ రిథమ్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళు రాత్రిపూట ఇలా బీపీ తగ్గటాన్ని నాక్టర్నల్ డిప్పింగ్ అంటామండి. అంటే బీపీ రాత్రిపూట తగ్గటం అనేది నార్మల్గా జరిగేది. జరగని వారిలో కూడా ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినటం, అతిగా తినటం వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుందా? ఇప్పుడు నార్మల్గా పడుకుని ఉన్నప్పుడు మన హార్ట్ కూడా రెస్ట్ను కోరుకుంటుంది. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గి బాడీ రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్తుందన్నమాట. సో మనం ఎప్పుడైతే అంటే బాగా ఎక్కువ ఆహారం తీసుకోవటం, లేట్ డిన్నర్ తీసుకోవటం చేసి వెంటనే పడుకుంటామో, సో ఈ మన బాడీలో ఈ ఆహారం అరగటానికి మన జీర్ణకోశం బాగా ఎక్కువ పని చేయాల్సి వస్తుంటుంది. అదే టైంలో హార్ట్ కూడా ఎక్కువ పంప్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ డైజెషన్ ప్రాసెస్ని ఫెసిలిటేట్ చేయడానికి. సో దాంతో ఏంటంటే హార్ట్కి రెస్ట్ దొరకదు. అండ్ వీటి వలన అంటే లేట్గా డిన్నర్ తీసుకున్న వారిలో పడుకున్నప్పుడు కూడా క్యాటకాలమిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. అలా క్యాటకాలమిన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వలన బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకి పడుకుని ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు కూడా బీపీ లెవెల్స్ ఎక్కువ ఉండటం, హార్ట్ ఎక్కువ పనిచేయటం, శరీరంలో హార్మోనల్ మార్పులు జరగటం, వీటన్నిటి వల్ల మనకి గుండె జబ్బున బారిన పడే ప్రమాదం బాగా ఎక్కువ ఉంటుంది. పడుకోవడానికి 2-3 గంటల ముందు డిన్నర్ అనేది కంప్లీట్ చేసేయాలండి.
పడుకునే ముందు మద్యం, సిగరెట్ తాగడం గుండెకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయా? నార్మల్గా చాలామంది ఏంటంటే కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే బాగా చక్కగా నిద్ర పడుతుందని అనుకుంటారు. కానీ ఎక్కువ మందికి వీళ్ళకి డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది ఆల్కహాల్ తీసుకునే వారిలో. అలా స్లీప్ డిస్టర్బ్డ్గా ఉన్న వారిలో యాక్చువల్గా ఎక్కువ క్యాటకాలమిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దాంతో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయండి. రెండోది ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత రిబౌండ్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే మొదటి 4-5 గంటలు గడిచిన తర్వాత బీపీ లెవెల్స్ అనేవి బాగా షూటప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రాత్రి 10ంటికో ఆల్కహాల్ తీసుకుని పడుకున్నారనుకోండి, ఉదయం 4 నుంచి 6 గంటల మధ్యలో బీపీ సడన్గా బాగా పెరిగిపోవడం అనేది జరుగుతుంటుంది ఇటువంటి వారిలో. సో దానివల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంటుంది. సో అందుకని జనరల్గా ఏంటంటే ఓవరాల్గా ఆల్కహాల్ అవాయిడ్ చేయడం మంచిది. రెండోది ఒకవేళ తీసుకున్నా 90 ml ఎక్సీడ్ అవ్వకుండా ఉండటం అనేది మంచిది. అది కూడా పడుకోవడానికి జస్ట్ ముందు తీసుకుని పడుకోవటం అనేది మంచిది కాదు. నిద్రలో గుండెపోటు వచ్చే ముప్పును తప్పించుకోవటం ఎలా? నిద్రలో వచ్చే గుండెపోటుని మనం తగ్గించుకోవడానికి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో అందులో ఏంటంటే ఒకటి ఎర్లీగా డిన్నర్ చేయటం, అండ్ తిన్న తర్వాత కనీసం మనం పడుకోవడానికి 3 గంటల గ్యాప్ ఉండటం. రెండోది రాత్రిపూట ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయటం, స్మోకింగ్ మానేయటం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అట్లీస్ట్ కనీసం 6 to 8 అవర్స్ ఆఫ్ ప్రశాంతమైన నిద్ర ఉండటం కూడా చాలా అవసరం అన్నమాట. సో వీటితో పాటు మనకి బ్లడ్ ప్రెషర్ ఎవరైనా ఉన్నవారైతే వారికి నైట్ టైంలో బీపీ ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకోవాలనుకుంటే అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటాం. అంటే 24 గంటలు బీపీ రికార్డింగ్ అలాంటివి చేసుకోవడం ద్వారా కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్ అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందా లేదా అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువ గురక ఉన్న వారిలో ఒకసారి పరీక్ష చేసుకుని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవడం ద్వారా ఈ రాత్రిపూట వచ్చే హార్ట్ అటాక్స్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నిద్రలో గుండెపోటు రావడానికి మన శరీరంలో జరిగే మార్పులే కారణం. హార్మోన్ల సమతూకం దెబ్బతినడం, రక్తపోటు ఒక్కసారిగా పెరగడం, రక్తం గడ్డకట్టే స్వభావం ఇవన్నీ ఉదయపు వేళల్లో గుండెపై ఒత్తిడిని పెంచుతున్నాయి. కాబట్టి గుండె ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండడం అన్ని విధాలా మేలు. చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను నీటిలో సాదండి. వచ్చిన గంధాన్ని కణతలకు పట్టించండి. తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.